నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇట్లా మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు బీజేపీ పార్టీ పట్ల అతిపెద్ద చర్చ జరుగుతుంది. అంటే గతంలో ఎవరైతే పోటీ చేశారో లంకల దీపక్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ఇప్పుడు కూడా ఈ ఉప ఎన్నికల్లో ఆయనే పోటీ చేయటం, మరోవైపు గత కొంతకాలంగా తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కూడా భావిస్తున్నటువంటి తరుణంలో మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఒక పెద్ద సవాల్ని బీజేపీకి విసురుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా పోటీదారుగా గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ 2018-23 మధ్య జరిగినటువంటి 4 ఉప ఎన్నికలతో పోల్చి చూస్తే అప్పట్లో కనిపించినటువంటి జోరు, హుషారు, ఫైర్ కొంత తగ్గిందనే అభిప్రాయమే రాజకీయ వర్గాల్లో ఎక్కువ శాతం వినిపిస్తూ ఉంది. అంటే గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో 4 అసెంబ్లీ ఎన్నికలకు ఉప ఎన్నికలు జరిగితే 2 చోట్ల విజయం సాధించడంతో పాటుగా మరో చోట కూడా గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచింది బీజేపీ పార్టీ ఆనాడు. అయితే ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజా ఉప ఎన్నికతో పాటుగా గతంలో జరిగినటువంటి కంటోన్మెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ వాయిస్ పెద్దగా వినిపించడం లేదనేది పరిశీలకుల యొక్క భావన. అంటే కొంత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొంత బీజేపీ కొంత తన సత్తా చాటుకోగలిగిన ఇప్పుడు ప్రధానంగా అసెంబ్లీ ఉప ఎన్నికలకు మాత్రం తమ సత్తా చాటలేకపోతుంది, ప్రధానంగా కొంత ముందడుగు వేయలేకపోతుంది, వెనకబడుతోంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అంటే తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గత 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ సర్కార్ పాలిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత బలమైనటువంటి శక్తిగా ఎదగాలని కూడా బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి తామే కొంత బీజేపీనే ప్రజలకు కొంత శక్తిగా పోటీని ఇస్తుంది. అట్లాగే పెద్ద ఎత్తున ఆల్టర్నేట్ పవర్గా చెప్పుకునే ప్రయత్నం చేసింది పొలిటికల్గా. అంటే దుబ్బాక కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా రికార్డు స్థాయిలో విజయం సాధించింది అన్నాడు. కానీ ఆ 2 ఉప ఎన్నికల్లో కొంత అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్కు ఒక గట్టి జలక్ కూడా ఇచ్చింది బీజేపీ నాయకత్వం. అయితే ఆనాడు హస్తం పార్టీని 3వ ప్లేస్ కూడా నెట్టేసింది. కానీ ఇక మునుగోడు ఉప ఎన్నికలు తీసుకుంటే విజయం వరకు వచ్చి ఆగిపోయింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడమే కాకుండా కనీసం పోటీ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి ఆనాడు ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చింది. మరి ఆనాడు దీని అందరికీ కూడా కారణం బీజేపీ క్యాడర్ పోరాటమే అని కూడా చెప్పక తప్పదనే అభిప్రాయం కూడా ఉన్నింది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కమలం పార్టీలో గతంలో ఉన్నటువంటి ఊపు కనిపించడం లేదనే భావన ఎక్కువ శాతం వినిపిస్తూ ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలు తెచ్చుకున్నటువంటి బీజేపీ ఆ తర్వాత 6 నెలలకు జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బలమైనటువంటి శక్తిగా కూడా నిరూపించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేసి 0 స్థానాలు పరిమితం చేసి అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా 8 చోట్ల విజయం సాధించినటువంటి పరిస్థితి కూడా బీజేపీకి ఉండింది. అయితే ఆ తర్వాత ఏమైందో కానీ బీజేపీలో స్పీడ్ కొంత తగ్గినట్టుగా కనిపిస్తోంది. సొంత కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి ఆవేదన, ఆందోళన ఉన్నట్టుగానే అర్థమవుతుంది. ఇప్పుడు దీంతో పాటుగా ప్రధానంగా జూబ్లీహిల్స్లో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా అభ్యర్థి ఎంపిక, ప్రచార తీరును కొంత ఉదాహరణగా చూపిస్తున్నారు పొలిటికల్ సర్కిల్స్లో కొంతమంది చర్చించుకుంటున్నటువంటి వాళ్ళు. అయితే ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా 3 సార్లు వరుసగా బీఆర్ఎస్ పార్టీ గెలవడం, మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంగా 2 సార్లు కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే ఉండింది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీటు. సో ఇటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అంటే 2014 నుంచి వరుసగా సికింద్రాబాద్ నుంచి గెలుస్తున్నటువంటి కిషన్ రెడ్డికి జూబ్లీహిల్స్ గెలుపు ఒక విధంగా ప్రతిష్టాత్మకంగానే ఉంటుంది అని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన కూడా జూబ్లీహిల్స్ పైన ప్రత్యేక ఫోకస్ చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్తో పోల్చుకుంటే క్షేత్రస్థాయిలో బలమైనటువంటి ముద్ర ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోతున్నారు అనేది కూడా కార్యకర్తల నుంచి ఒకంత ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే ప్రచారంలో మిగిలినటువంటి 2 పార్టీలు దూసుకుపోతుంటే కమలం పార్టీలో మాత్రం ఆ స్థాయిలో హడావిడి కనిపించడం లేదనే టాకే ప్రధానంగా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రతి డివిజన్కి 2 మంత్రులు, నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున ఇన్ఛార్జీలు, వీళ్ళందరికీ కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పింది. పెద్ద ఎత్తున నాయకత్వం అంతా ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పార్టీ అగ్రనేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రంగంలో దిగారు స్వయంగా. వీటితో సహాయంగా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున దూసుకెళ్తూ ఉన్నారు. మార్నింగ్ వాకర్స్ని కలుస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ బీజేపీలో అభ్యర్థి దీపక్ రెడ్డితో పాటుగా కొద్దిమంది నాయకులు మాత్రమే కనిపిస్తున్నారు అనేది టాక్ వినిపిస్తుంది. అంటే గతంలో దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికలను ఏ మాదిరిగా అయితే ట్రీట్ చేసిందో బీజేపీ ఆనాడు ట్రీట్ చేసిన విధంగా కాకుండా జూబ్లీహిల్స్లో గట్టి ప్రచారం జరగడం లేదనే వాదనే ఎక్కువ శాతం వినిపిస్తుంది. అంటే నేతలు దూసుకుపోవడం లేదు అన్న వాదన ప్రధానంగా వినిపిస్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా బీజేపీ వెనుకబాటుతనం కనిపిస్తుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం. అంటే కిషన్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా దీపక్ రెడ్డి విజయానికి బీజేపీ ఖచ్చితంగా ఓటు వేసి తీరాల్సిందే అని చెప్పినప్పటికీ కూడా ఆశించిన మేర ఫలితం అయితే అక్కడ కనిపించట్లేదు. అంటే గ్రౌండ్లో కొంత సీన్ యాక్చువల్గా రియాలిటీగా కనిపించట్లేదు. అందుకనే ఇప్పుడు బీజేపీ ప్రధానంగా ఇక్కడ పోర్లో లేకపోవడం, దీని వెనకాల కూడా రాజకీయంగా అనేక
ఆరోపణలు బీజేపీ ఎదుర్కొంటుంది. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అనే వాదన తెర మీద తీసుకొస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రచారంలో కొంత డల్ అవటం, ఫైర్ తగ్గటం ఇవన్నీ కూడా ప్రధానంగా కొంత కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రంగా మారే అవకాశాలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ కొంత దూకుడుగా వెళ్తున్నటువంటి క్రమంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ఈ ఉప ఎన్నికల్లో కొంత పొలిటికల్ టైఅప్గా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఇటువంటి సందర్భంగా ఇప్పటికే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటున్నటువంటి బీజేపీకి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక చావోరేవోలాగా మారుతుంది. అంటే మరీ ముఖ్యంగా రామచంద్రరావు గారు ఎవరైతే అధ్యక్షుడిగా తాజాగా ఎన్నికయ్యారో ఆయన వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక. ఆయనకు కూడా ఖచ్చితంగా సత్తా చాటాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన నాయకత్వానికి ఇదొక నిదర్శనంగా నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సీన్ కట్ చేస్తే కొంత పరిస్థితులు భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఒక రకంగా గత కొంతకాలంగా బీజేపీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నటువంటి తరంలో సౌత్లో తెలంగాణను బీజేపీ గేట్వేగా భావిస్తున్నటువంటి క్రమంలో మరి ఎంత స్థాయిలో ముందుకు వెళ్ళబోతున్నారు, ఏం జరగబోతుందని మాత్రం భవిష్యత్ రాజకీయాలు నిర్ణయించాలి. మొత్తం మీద అయితే మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత బీజేపీ ఫేట్ మారే అవకాశాలు ఉన్నట్టుగా కొంత రాజకీయ పండితులు భావిస్తున్నారు. కానీ ఉప ఎన్నికలను సీరియస్గా తీసుకోవట్లేదు అనేది అయితే మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా బీజేపీ ఎందుకు జూబ్లీహిల్స్ ఎన్నికల్ని లైట్ తీసుకుంటుంది? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.